అమాయకులుగా ఆ మాయను నమ్మి మోసపోయి జీవితాలను నాగం చేసుకోకండి. రైట్, ఇది ఇంకో పంచాయతీ. ఇద్దరు దోస్తుల మధ్యలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఈయన కాడు పైసలు ఇచ్చిండు, మరి అవసరం వచ్చినప్పుడు తిరిగి అడుగుతారు కదా. అడిగినప్పుడు ఇద్దరు ఇంత మంది ఆయురు, మరి ఏమైందిరా పైసలు తీసుకున్నావు ఇవ్వలేదని అడిగితే, ఏ అమ్మ ఊరికి అడుగుతున్నామని చెప్పేసి కొట్టిండు. ఆ దెబ్బకు ఆ పైసలు ఇచ్చినోడు చచ్చిపోయిండు. చూద్దాం, డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని రాజేంద్ర నగర్ ప్రాంతంలో శుక్రవారం ఓ దారుణ ఘటన జరిగింది. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య జరిగిన చిన్న గొడవ ఓ యువకుడి జీవితాన్ని బలి తీసుకుంది. సాయి కార్తిక్ అనే యువకుడిని అతని స్నేహితుడు సిద్ధార్థ రెడ్డి అత్యంత దారుణంగా హత్య చేశాడు. వీరిద్దరూ మిత్రులే అయినప్పటికీ డబ్బుల వ్యవహారం చివరకు ప్రాణం తీసే వరకు వెళ్ళింది. సాయి కార్తిక్ గతంలో సిద్ధార్థ రెడ్డి నుంచి 8 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు తీసుకున్న తర్వాత ఆ డబ్బులు తిరిగి చెల్లించకుండా సాయి కార్తిక్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. డబ్బు విషయమై నిత్యం సిద్ధార్థతో వాదనలు జరుగుతున్నాయి. డబ్బు కోసం ఒత్తిడి తెస్తున్నాను సిద్ధార్థ రెడ్డిపై బెదిరింపులకు కూడా దిగినంట. డబ్బులు తీసుకున్నాడు, అడిగితే చక్కగా స్పందించలేదు, ఊకే డబ్బులు అడుగుతున్నావు అని చెప్పేసి డబ్బులు ఇచ్చిన సిద్ధార్థ రెడ్డిని కూడా బెదిరించినాడు. ఈ క్రమంలోనే ఇద్దరు మద్యం మత్తుల డబ్బుల విషయం మీద చర్చ వచ్చింది. ఇద్దరు కొట్లాడుకున్నారు. సాయి కార్తిక్ రెడ్డిను గట్టిగా కొట్టిండు. సాయి కార్తిక్ అక్కడికక్కడే మృతి చెంది. అంటే డబ్బులు తీసుకొని ఇవ్వలేదు, నా డబ్బులు తీసుకొని ఇవ్వవారా, ఎన్ని రోజులకెళ్ళి చూడాలి, అడిగితేనేమో ఉల్టా పల్టా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆ డబ్బులు ఇచ్చిన సిద్ధార్థ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ సాయి కార్తిక్ను గట్టిగా కొట్టుతోటి దెబ్బకు చచ్చిపోయింది. ఈ సాయి కార్తిక్ స్వస్థలం వరంగల్ అంట, సిద్ధార్థ రెడ్డిది కడప జిల్లా పులివెందులంట. ఇద్దరు పొట్టకూటి కోసం హైదరాబాద్కి వచ్చారు, పని చేసుకుందామని చెప్పేసి, ఉద్యోగం చేసుకుందామని చెప్పేసి. ఆ వరంగల్ నుంచి ఆ సాయి కార్తిక్ వచ్చిండు, సిద్ధార్థ రెడ్డి అంటాడు కడప నుంచి వచ్చారు. వీడికి వచ్చినాక ఏదో పని చేసుకునే క్రమంలోనో ఇంకెట్లనో, లేకపోతే ఒక కాలనీలో ఉండుడో, ఒక గల్లీలో ఉండుడో, ఒక రూమ్లో ఉండుడో, చాయ్ కానో పాన్ కానో పరిచయం అయింది. ఆ పరిచయం నడిచింది కొన్ని రోజులు స్నేహంగా. అది అవసరమైతే డబ్బు సాయం చేసి మాట సాయం కాడికెళ్ళి మూట సాయం చేసేదాకా పోయింది. పోయినాక తిరిగి ఆ డబ్బులు చెల్లించకపోవడంతో ఇద్దరి మధ్యలో లొల్లి పంచాయతీ అయింది. స్నేహం లేదు, గీహం లేదు, ఇన్ని రోజులు చేసినంత ఏం లేదు. ఇప్పుడు ఆ పానం వాయ పైసలు వాయ అట్లా ఉంది. అంటే క్షణిక ఆవేశాలు, దీనికి సంబంధించి ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి రోజు రోజు.